హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టొమాటో కాంబినేషన్లో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అన్నంలోకి వేడి అన్నంలోకి ముఖ్యంగా నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మరి లేట్ ఎందుకండి, ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువ, చెప్పాలంటే ఒక చిటికెడు అనుకోండి, మెంతులు వేసుకోవాలి. మరి మెంతులు ఎక్కువైపోతే చేదు ఎక్కువ వస్తుందన్నమాట. ఒక చిటికెడు అయితే సరిపోతాయి. 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి, లేకపోతే అలా వదిలేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు వేయించిన వేరుశనగ గుళ్ళను యాడ్ చేస్తున్నాను. మీరు కనుక పచ్చి తీసుకునేటట్లయితే కనుక స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ వేయించినవి తీసుకుంటున్నాను, ఎక్కువ వేగే పని లేదు కాబట్టి నేను ఇలాగా ఆల్రెడీ పప్పులన్నీ వేగాక వేస్తున్నాను. ఇంకా అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని కూడా యాడ్ చేశానండి. ఇవి రెండు కొంచెం వేగితే సరిపోతుంది, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి వేగాక ఇప్పుడు ఇందులోకి నా కారానికి తగ్గట్టుగా ఇలాగా 10 నుండి 12 అలాగా తీసుకున్నానండి పచ్చిమిర్చిని. ఇలాగా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా వేగుతాయి పచ్చిమిర్చి. ఇంకా అదే విధంగా అవి చిటపటా అని మన మొహం మీద పడకుండా ఉంటాయి అన్నమాట, చక్కగా వేగుతాయి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను తీసుకున్నానండి. వాష్ చేసి ఇలాగా సన్నగా తరిగి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకునేటప్పుడే ఇందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో మనం టొమాటో యూజ్ చేస్తున్నప్పటికీ కూడా కొంచెం చింతపండును కూడా వేసుకోవాలండి. రెండు పులుపులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది చింతపండు వేసుకోవడం వల్ల. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుందాము. ఈ మిక్సీ బౌల్లో ఉంచేసి కొంచెం సేపు ఆరనిద్దాము, పక్కన పెట్టేసి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న కొత్తిమీరకి నేను ఇక్కడ వచ్చేసి ఒక 5 టొమాటోల వరకు తీసుకున్నానండి. ఆ టొమాటోల్ని ఈ విధంగా వేసుకొని ఆయిల్లోకి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోలోకి కొంచెం పసుపుని, ఇంకా అదేవిధంగా రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ లోపే మనకి మగ్గిపోతాయి ఈ టొమాటోలు కూడా. ఇలా మూత తీసి చూస్తే చూడండి, చక్కగా మనకి టొమాటోలు అన్నీ కూడా ఆ తోలు అనేది విడిపడిపోయి చక్కగా గుజ్జుగా అవుతున్నాయి కదా. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గుజ్జుగా ఉన్నప్పుడే. మరీ డ్రై అయిపోతే ఏంటంటే మనకి పచ్చడి మరీ డ్రైగా వస్తుందన్నమాట. కొంచెం ఇలాగ లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి పచ్చడి అనేది లూజ్గా ఉంటుందన్నమాట. ఈ టొమాటో గుజ్జు ఆరడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా మళ్ళీ ఒక 4 నుండి 5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి అప్పుడు ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి టొమాటో గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఒక 2 పల్సెస్ ఇస్తే సరిపోతుంది. అంటే మరి మెత్తగా అయిపోకుండా ఏంటంటే జస్ట్ పల్సెస్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుంది. ఫైనల్గా ఇందులోకి సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అండి, గ్రైండ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ మారిపోతుంది, కాబట్టి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఫైనల్గా ఈ పచ్చడిని ఈ విధంగా పోపు పెట్టుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేగాక ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ కొత్తిమీర పచ్చడిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఫైనల్గా పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఈ కొత్తిమీర టొమాటో పచ్చడి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకనే కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా లేదా దోశల్లోకైనా కూడా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.